వెంకన్న గారు బాలు గారి మధ్య కౌంటీ మ్యాచ్ జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ కౌంటీ మ్యాచ్ 5 ఓవర్ల మ్యాచ్ అండి. 5 ఓవర్ల మ్యాచ్ అండి. ఇక్కడ ఫీల్డ్ లో గ్రౌండ్ లో 4 ఫీల్డర్స్ ఉండేలాగా కూడా చేసుకున్నారండి. వీళ్ళు 4 ఫీల్డర్స్ ఉండేలాగా ఓవరీగా జరుగుతుంది. స్టార్ట్ అవుతుందండి మ్యాచ్. మొదటి బాల్ వెంకన్న గారు వేస్తున్నారండి. బాలు గారు చక్కటిగా డ్రైవ్ చేశారండి బ్యాట్. గణేష్ గారు ఫీల్డ్ చేశారండి, అద్భుతమైన ఫీల్డింగ్. ఫస్ట్ బాల్ మొదటి రన్ సింగిల్ చేశారండి బాలు గారు. వెంకన్న గారు సెకండ్ బాల్ వేయడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ స్ట్రైట్ షాట్ కొట్టారండి. బాలు గారు పరిగెడుతున్నారు, గణేష్ గారు పరిగెడుతున్నారు. బాల్ అప్పడానికి బాల్ మిస్ చేశారండి. థర్డ్ బాల్ వేస్తున్నారండి వెంకన్న గారు. బ్యాట్ కి టచ్ అయిందండి. బ్యాక్ 4 వెళ్తుందండి. 4 డాట్ బాల్. ఫోర్ ఫైనల్ బాల్. ఓవర్ అయినప్పటికీ 15 రన్స్ వచ్చినాయండి. సెకండ్ ఓవర్ స్టార్ట్ చేస్తున్నారు. బాలు గారు స్ట్రైకింగ్ లో ఉన్నారు. ఫోర్ డాట్ బాల్. డాట్ బాల్. డాట్ బాల్. 4 బాల్స్ అయినాయండి. నైస్ షాట్. బాలు గారు చక్కగా సైడ్ డ్రైవ్ ఆడారండి. 4 రన్. ఫైనల్ బాల్. నైస్ షాట్. ఓవర్. బాలు గారు చక్కటిగా బ్యాటింగ్ చేశారండి. 2 ఓవర్లు పూర్తి అయినప్పటికీ 26 రన్స్ చేశారండి. ఇప్పుడు 3వ ఓవర్ స్టార్టింగ్ అవుతుందండి. బాగుందండి స్ట్రైక్ రేట్. డాట్ బాల్. నైస్ షాట్. బాలు గారు చక్కగా డ్రైవ్ చేశారండి. సెకండ్ రన్ పరిగెడుతున్నారు. గుడ్ రన్నింగ్ అండి. బాలు గారు మంచిగా బాగా పరిగెట్టారు. 2 రన్స్ వచ్చినాయి 2 balls కి. థర్డ్ బాల్ అండి. రౌండ్ ద స్టంప్. సతీష్ గారు గుడ్ డ్రైవ్ చేశారండి. 4 వెళ్ళి ఆపారు. 2 runs. నైస్ షాట్. క్యాచ్. 1 out. 3 వికెట్లు అండి. 1 వికెట్ అయ్యిందండి. ఇంకో 2 ఛాన్స్లు ఉన్నాయండి బాలు గారికి. మరి ఎన్ని రన్ చేస్తారో చూద్దామండి బాలు గారు. ఫైనల్ బాల్. డాట్ బాల్. థర్డ్ ఓవర్ 5 రన్స్ వచ్చినాయండి. బాలు గారు 3వ ఓవర్ కంప్లీట్ అయినట్టుకి 31 రన్స్ చేశారండి. 4th ఓవర్ స్టార్టింగ్ అండి. డాట్ బాల్. బౌల్డ్. బాలు గారికి ఫైనల్ ఛాన్స్ అండి. 2 వికెట్లు కోల్పోయారు. లాస్ట్ ఛాన్స్ అండి బాలు గారికి.
బాలు గారు చక్కగా బ్యాటింగ్ ఆడారండి. 6 రన్. 4 అయినాయి. రావాలి. 4వ ఓవర్ ఫైనల్ బాల్ అండి. ఓవర్ 7 రన్స్ వచ్చినాయి. బాలు గారు 4వ ఓవర్లో కంప్లీట్ అయినప్పటికీ 38 రన్స్ చేశారండి. ఇప్పుడు లాస్ట్ ఓవర్ అండి, 5వ ఓవర్. ఇంకా ఎన్ని రన్స్ చేస్తారో బాలు గారు చూద్దామండి. అవుట్ అండి. అయిపోయినాయండి 3 వికెట్లు. 5 ఓవర్లు కంప్లీట్ అయినప్పటికీ 39 రన్స్ అండి. బాలు గారు ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసినప్పటికీ 39 రన్స్ చేశారండి. దానికి వెంకన్న గారు ఇంకో 12 రన్స్ యాడ్ చేసి 51 రన్స్ చేయాలండి. అది 5 ఓవర్లో ఛేదించగలరా లేదా అన్నది చూడాలి మనం ఇప్పుడు. స్టార్ట్. ఫస్ట్ బాల్ బౌండరీ. సెకండ్ బాల్ అండి. థర్డ్ బాల్. వెళ్ళిపోద్దా బాల్. చూసేయాలి. 4 కాదు అయితే 3 రన్స్. రౌండ్ ది స్టంప్. బాల్. 11 వచ్చింది. ఫైనల్ బాల్. ఓవర్. బాలు గారు మొదటి వారు 15 రన్స్ కొట్టారు. వెంకన్న గారు అండి 11 రన్స్ చేశారు. అవుట్ మరి ఇది. 3 balls ఏనండి. 6 బాల్ తేడా వచ్చింది. 4 balls ఏని. వెంకన్న గారు 2వ అవుట్ అయిపోయారండి. సెకండ్ ఓవర్ ఫైనల్ బాల్ అండి. 6. సెకండ్ ఓవర్ ఫైనల్ బాల్ 6 కొట్టారండి. ఈ ఓవర్ పచ్చి నుంచి 2 6లు పడ్డాయండి. టోటల్ గా 23 రన్స్ అండి. 6. బాల్ అయిపోయాడు. ఓకే. రైట్ బాల్ అండి. రైట్ 4 balls అండి. 10 రన్స్ వచ్చినాయి.
ఐదు ఫైనల్ బాల్. సిక్స్. థర్డ్ ఓవర్ ప్రత్యేకించి 17 రన్స్ వచ్చినాయండి. వెంకన్న గారు చాలా చక్కటి బ్యాటింగ్ ఆడారండి. 3 ఓవర్లు ముగిసేసరికి 40 రన్స్ చేశారండి. ఇంకా 2 ఓవర్లు ఉన్నాయి. క్యాచ్ మిస్ అండి. 2 ఓవర్లకి 11 రన్స్ కొట్టాలండి వెంకన్న గారు. 4. లాస్ట్ వికెట్. ఫోర్. అరే ఫీల్డ్ 2 కొట్టాలి. బ్యాట్ టచ్ అయిందండి. ఫైనల్ బాల్. జస్ట్ మిస్, లెగ్ స్టంప్. యాభై అయిందండి. వెంకన్న గారు 4 ఓవర్లకి ముగిసేసరికి 50 రన్స్ చేశారండి. ఇప్పుడు 5వ ఓవర్ స్టార్టింగ్. ఇంకొక ఓవర్కి 1 రన్ చేస్తే సరిపోతుందండి. 1 వికెట్ బిహైండ్. వెంకన్న గారు విన్ అయ్యారండి. దేవంచెరువులో శ్రీ లక్ష్మీ గణపతి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందండి ఎస్పీఎల్ గారి ఆధ్వర్యంలో అండి. అయితే ఈరోజు టోర్నమెంట్ ఉదయం మ్యాచ్ లేకపోవడంతో ఈరోజు సరదాగా కౌంటీ మ్యాచ్ జరిగిందండి. వెంకన్న గారు బాలు గారి మధ్య మ్యాచ్ 5 ఓవర్లు హోరాహోరీ జరిగిందండి. అయితే బాలు గారు 39 రన్స్ కొట్టారండి. వెంకన్న గారు 51 రన్స్ కొట్టాలంటే 4 ఓవర్లకే కొట్టేశారండి. వెంకన్న గారు చాలా చక్కగా ఆడారండి. కౌంటీ మ్యాచ్ చాలా సరదాగా జరిగిందండి. చాలా ఆడియన్స్ కూడా చాలా ఆనందంగా అనిపించింది ఈ కౌంటీ మ్యాచ్ చూడగానే అందరికీ.